ఎవరైతే ఎదురు చూస్తూ ప్రసాద్ గారు, వరప్రసాద్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. ఒక్కసారి మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఓపెన్ చేసి మాట్లాడండి సార్. నమస్తే సార్. ఎస్ సార్, వినిపిస్తుంది సార్ వాయిస్? వినిపిస్తుందండి సార్. నాకు టెస్టిమోనియల్ కాదు, ఒక చిన్న మాకు మా ఫ్రెండ్కు ఒక థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది సార్. ఓకే. ఆయనకు ప్రొడక్ట్ అడుగుతున్నాడు ఇస్తామని. అయితే థర్డ్ ఫోర్త్ స్టేజ్ ఉందంట ఆయనకు. మరి ఇవ్వచ్చా సార్ ఈ ప్రొడక్ట్? సార్ ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి క్వశ్చన్ వేశారు. ఏమనుకోద్దండి సార్, మెటాస్టిక్ క్యాన్సర్. అవును సార్, అవును సార్. కాకపోతే ఏంటంటే నేను ఫస్టే మనం తీసుకునే ముందరే చెప్తూ ఉన్నాను సార్, ఇది క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కాదొకటి. మీరు వాడిన రిజల్ట్ ని తీసుకురావడానికి మనము మీరు 10 రోజులు వాడినా, 20 రోజులు వాడినా, 30 రోజులు వాడినా, నెల రోజులు వాడినా, 2 నెలలు వాడినా, మీకు వచ్చిన రిజల్ట్ ని మాత్రం చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేయండి సార్. హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత రెండవది, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా లేట్ చేయకండి, ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళకి మనకి టైం వేస్ట్ అవుతుంది. రైట్? ఓకే సార్, మీ క్వశ్చన్ కి చివరిలో మనము టైం ఉన్నప్పుడు మన బాబా సార్ చేత చెప్పిద్దాము. ఓకే, ఇది మామూలుగా జనరల్ గా ఎవరైనా వాడచ్చండి మన ప్రొడక్ట్ ని. ఇది దానికి దీనికనే లేదు, 200 క్రానికల్ ప్లస్ డిసీజెస్ కూడా మనకి పనిచేస్తుంది. కాకపోతే వాడుతున్నప్పుడు కొన్ని దానికి సంబంధించిన ఏవైనా కాషన్స్ మన సీనియర్ లీడర్స్ తో అడిగి తీసుకుని వాళ్ళకి ఇవ్వండి సార్. అంతేకాని ఎవరైనా వాడచ్చండి. మన వీడియోస్ లో చాలా వీడియోస్ మనకు ఉన్నాయి, అవన్నీ కూడా మనం తీసుకుని చెప్పాము. బాబా సార్, ముందుకు వెళ్దామా? ఎస్ సార్, చెప్పండి సార్. నర్సయ్య గారు చెప్పండి. నమస్కారం సార్. నర్సయ్యపురం, నకరేకల్, నల్గొండ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ సార్. ముందుగా మన క్యూర్సెల్ యజమాన్యానికి మరి అందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నాట్ ఓన్లీ ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఇంత పెద్ద వైద్య ప్రపంచంలో కూడా ఇంత అద్భుతాలు సృష్టిస్తూ మరి ఎన్నో ఏళ్ల సంది ఉన్నటువంటి మా మేడానికి షుగర్ సార్. వాస్తవంగా ఈ షుగర్ అనేటువంటిది గత 8 సంవత్సరాల నుంచి బాధిస్తుంది సార్ మా మేడానికి. తినక ముందు 350, తిన్న తర్వాత 450 ఇట్లా ఉండేది సార్. అసలు ఎక్కడ కూడా అసలు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం ఏది తిన్నా కానీ తక్కువ స్థితిలో ఉండే సార్. అలాంటిది ఈ రోజు 140 తినక ముందు, తిన్న తర్వాత 210కి వచ్చింది సార్. ఈ రోజు మేము వాడబట్టి 75 రోజులు సార్. అదొకటేగా సార్ మెరాకిల్ ఏంటంటే బాడీలో ఉన్నటువంటి అన్ని ఆమెకు పని చేతగానటువంటి సందర్భం ఉండే, ఆమె పని చేస్తూ ఆమెకు ఉన్నటువంటి తిమిర్లు కావచ్చు, వీక్నెస్ కావచ్చు, ఆమె బ్లడ్ పర్సెంటేజ్ కూడా 6, 7, 8 ఉండే సార్. ఈ రోజు మినిమం యావరేజ్ 12 మినిమం 12 ఉంటే లేడీస్ సరిపోతుంది సార్. 12.5కి వచ్చేసింది సార్. అసలు మెరాకిల్ సార్. ఇది ఒకటే కాదు సార్, బాడీలో ఉన్నట్టు అన్ని ఆర్గాన్స్ మీద పనిచేస్తుంది అనడానికి మా మేడమే ఒక నిదర్శనం సార్. దానితో ఈరోజు ఒక బెస్ట్ టెస్టిమోనియా నాలో వచ్చింది ఏంటంటే సార్, వాస్తవంగా లాస్ట్ వీక్ చెప్దాం అనుకుంటున్నాను, 2 వీక్స్ నుంచి చెప్దాం అనుకుంటున్నాను. నా ఎయిర్ అంటుంది సార్, టోటల్ గా నా ఏజ్ వచ్చేసి 54 సార్. నా ఎయిర్ తెల్లగా అయింది సార్ టోటల్ గా. అది ఇప్పుడు గత 20 రోజుల నుండే నల్లబడటం స్టార్ట్ అయింది సార్. చిన్నగా నా యొక్క తెల్ల ఎంటికలన్నీ కూడా నల్లగా అవుతున్నాయి సార్. నేను 2 వారాల సంది మంగళ షాప్కి వెళ్ళి వాస్తవంగా నా నెత్తి నల్లగా అవుతుందో చూడండి బాబు అని చెప్పేసి మంగళాయని కూడా నేను అడగటం జరిగింది. లేదు సార్, నిజంగా నీ నెత్తి నల్లగా వస్తుందని చెప్పేసి వారు చెప్పారు సార్. నిజంగా వండర్ఫుల్ ఆఫ్ ది మెరాకిల్ ఇన్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ ఇది ఒక మెరాకిల్ గా అద్భుతాన్ని సృష్టిస్తుందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం సార్. ప్రతి ఒక్కరూ వాడదగ్గ సార్, వాడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీ. సూపర్ సార్, సూపర్ సార్. నర్సయ్య సార్ ఎక్సలెంట్ సార్, మంచిగా చెప్పారు. మీ మేడం కి ఉన్న ప్రాబ్లం కానీ, అలాగే మీకు హెయిర్ గురించి కానీ ఎక్సలెంట్ సార్. మీరు చెప్పిన రిజల్ట్ మంచిగా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ నర్సయ్య సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఎస్ సార్. నెక్స్ట్ అండి శివమ్మ అల్లా గారు. శివమ్మ అల్లా మేడం మీకు ఇచ్చాను చూడండి, ఒకసారి అది టచ్ చేయండి మేడం. టచ్ చేశాను సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. సార్ నా పేరు శివమ్మ అండి, మాది కృష్ణా డిస్టిక్ ఉయ్యూరు అండి. మా వారికి షుగర్ వచ్చి 27 సంవత్సరాలండి. మా వారి వయసు 72 సంవత్సరాలు. 27 సంవత్సరాల నుంచి షుగర్ తో మేము చాలా బాధపడుతున్నామండి. షుగర్ ఆయన అన్ని సంవత్సరాల నుంచి రావడం వల్ల మామూలుగా మనిషి వీక్ అయిపోయారు. దాంతో పాటు కళ్ళు దెబ్బతిని ఒక కన్ను అయితే శాంతం పోయిందండి, అసలు కన్ను రాలేదు. ఒక కన్ను ఏమో ఒక 20% కనపడిద్ది. వాటితో పాటు ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే ఆయనకి షుగర్ ఎప్పుడు కూడా శాంతం పూర్తిగా కంట్రోల్లో ఉండేది కాదు. ఎప్పుడు షుగర్ 300 పైన అలా ఉంటా ఉండేది. ఎన్నిసార్లు టెస్ట్ చేయించినా. అయితే 15 సంవత్సరాల నుంచి మేము విన్సులిన్ వాడుతున్నామండి. పొద్దుటిపూట 15 పాయింట్లు, సాయంత్రం 12 పాయింట్లు విన్సులిన్ వాడుతున్నాను. అలా వాడటం వల్ల మాకేమైందంటే లోపల కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, మాకు తెలియలేదు. 6 నెలల నుంచి మేము ఆటోమేటిక్ గా ఏదో ఆ రోజు బాగోలేదని హాస్పిటల్కి వెళ్తే కిడ్నీకి క్రియేటివ్ అనేది 3.4% ఉందన్నారండి. ఉందన్నప్పుడు మేము మెడిసిన్ వాడటం స్టార్ట్ చేసాం. అప్పటికి ఏమైందంటే కాళ్ళు కూడా కొంచెం వాపులు వచ్చి కింద పాదాలు 2 కొద్దిగా నలుపు వచ్చినాయి. మాకు ఇవన్నీ కిడ్నీ ప్రాబ్లం అని అప్పుడు అర్థమైంది. అర్థమైన తర్వాత మేము మెడిసిన్ వాడటం స్టార్ట్ చేస్తే 6 నెలల నుంచి కూడా నెలకు 3,500 అయ్యాయి, ఓన్లీ కిడ్నీ ప్రాబ్లం కి సంబంధించి. అవి వేసుకున్నప్పుడేమో మనిషికేమో కళ్ళు తిరుగుతూ ఉండేవి. ఆ ప్రాబ్లం తగ్గకపోగా 3.4% అలా 4.3కి వచ్చింది. కిడ్నీ క్రియేటివ్ అనేది పెరిగిందండి, తగ్గలేదు. తగ్గపోతే మళ్ళీ నెల క్రిందట హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఏం చెప్పారంటే మీకు తగ్గట్లేదు కాబట్టి మీరు ఇంకా డోస్ అనేది పెంచేసి 3 పూటలు వాడిని అన్నారు కిడ్నీకి సంబంధించి. షుగర్కి ఏమో 15 పాయింట్లు 12 పాయింట్లు కంటిన్యూ, తర్వాత మెడిసిన్ ఏమో 3 పూటల కిడ్నీ క్రియేటివ్ సంబంధించి 3 పూటలు వాడమన్నారు. ఉప్పు అయితే శాంతం తగ్గించేసాను, అసలు ఉప్పు వేయకోకుండా వంట చేస్తున్నా. ఇలా వాడుతా ఉండగా కూడా పెరిగింది కానీ తగ్గలేదు. దాంతో పాటు మనిషికి కళ్ళు తిరిగి పద్దాకి ఏదో ప్రాబ్లం వస్తా ఉండేది. అయితే డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండి నేను సోనాముకి చూర్ణం పౌడర్ అని చెప్పేసి రోజు తెచ్చి పొద్దుటిపూట స్పూన్ ఇస్తే అది సాయంత్రానికి కానీ మధ్యాహ్నానికి కానీ మోషన్ ఫ్రీగా అయ్యేది. అలాంటి ప్రాబ్లంలో నేను ఇలా బాధపడుతుంటే నాకు ఆన్పాసులో ఉన్నప్పుడు వీరబాబు గారు, గోకవరం వీరబాబు గారు పరిచయం అయ్యి ఆయన నాకు ఈ ప్రొడక్ట్ గురించి చెప్పారు. చెప్పినప్పుడు నేను ఈ ప్రొడక్ట్ ఫిబ్రవరి 20వ తారీఖున 14 స్టార్ట్ చేశాము. చేసినాక వారం రోజులకి షుగర్ ఓన్లీ షుగర్ టెస్ట్ చేయించాం. షుగర్ టెస్ట్ చేపిస్తే తిన్నాక 140 ఉంది షుగర్. హ్యాపీ అనిపించింది. షుగర్ టెస్ట్ చేయించినాక నేనేమనుకున్నానండి, కిడ్నీ టెస్ట్ చేయించి కిడ్నీకి రిజల్ట్ అనేది మనం టెస్ట్ మనం అప్పుడు చెప్పాలని ఇన్ని రోజుల నుంచి నేను ఆగాను. నైట్ ఒక్కోసారి షుగర్ ఎక్కువ అయ్యి ప్రాబ్లం వచ్చేది, కాళ్ళు మంటలు వచ్చాయి. కొంచెం ఇన్సులిన్ ఎక్కువ చేస్తేనేమో నైట్ ఇబ్బంది వచ్చి అర్ధరాత్రి కాడు ఏదో బయట ఫుడ్ పెట్టాలనిపించేది. అలా నిద్రకు కూడా ఇబ్బంది పడే వాళ్ళమే. కాళ్ళు వాపులు వారం రోజులు కాళ్ళు వాపులు తగ్గిపోయి షుగర్ కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు నేను మొన్న చేయించాను, 21వ తారీఖున షుగర్ టెస్ట్ చేయించాను. షుగర్ టెస్ట్ చేయించి షుగర్ దాంతో పాటు కిడ్నీ క్రియేటివ్ టెస్ట్ చేయించితే 4.3 వల్ల 3.5కి వచ్చింది కిడ్నీ సిరం క్రియేటివ్. షుగర్ కంట్రోల్లో ఉంది. బ్లడ్ టెస్ట్ చేయించడానికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, అమ్మ శివమ్మ గారు ఏంటి మీకు ఇంత సడన్ గా 1 నెల రోజుల్లోనే ఇలా తగ్గింది అన్నారు. దాంతో పాటు నేనేం చేశానంటే ఈ కళ్ళు తిరగటం ఉంది కదా అని చెప్పేసి 3 పూటలు వాడమన్న మెడిసిన్ ఏదైతే ఉందో కిడ్నీకి సంబంధించి 1 పూట వాడుతున్నాను, నైట్ 1 పూటే వాడుతున్నా కళ్ళు తిరుగుతున్నాయని. ఇప్పుడు కళ్ళు తిరగటం తగ్గింది, షుగర్ కంట్రోల్కి వచ్చింది, కిడ్నీ క్రియేటివ్ అనేది 3.5కి వచ్చింది. ఇంకా స్పీడ్ గా రిజల్ట్ ఎందుకు రాలేదు అంటే మా వారికి ఇంకా తొందరగా వచ్చేది ఎందుకు రాలేదంటే ఆయనకు ఫస్ట్ లో తెలియక 4 పైన వేసుకున్నారు ప్రొడక్ట్. ఈ క్యూర్షెల్ ప్రొడక్ట్ పైన వేసుకుంటే నేను ఇప్పుడు మొన్న మీటింగ్ లో రోజు వస్తానండి జూమ్ కి. నేను ఆయనకి ఏం చేశానంటే 4 కింద పెట్టుకోవాలి, పైన పెట్టుకోకూడదని 4 కింద పెట్టా. దాంతో పాటు కొంచెం వాటర్ కూడా తక్కువ ఇచ్చేదాన్ని. కిడ్నీ క్రియేటివ్ ఇలా తేడా ఉంది కదా అని చెప్పేసి వాటర్ కూడా తక్కువ ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఆయనకి చాలా హ్యాపీగా ఉందండి. అసలు మనిషి కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు, శుభ్రంగా నిద్రపోతున్నారు, కళ్ళు తిరగటం లేదు, ఎటువంటి నైట్ లేసి ఆకలి అవటం ఇటువంటి ప్రాబ్లం ఏదీ లేదు. చాలా హ్యాపీగా ఉంది. నేను ఇందుట్లో వినిట్ చేయటం వల్ల నేను చేస్తే మా వారికి నేను ఫస్ట్ ఒకసారి ప్రొడక్ట్ కొని నేను కొంతమందిని జాయిన్ చేశాను. నా ప్రొడక్ట్ అయితే మా వారికి వాడటానికి కానీ నేను ఇంకా కొంత సేల్స్ చేసుకోవటానికి కానీ నాకు 3 పెయిర్స్ వచ్చినాయి. 54,000 రూపాయల ప్రొడక్ట్ వచ్చింది. నేను అది మా వారికి ఫ్రీగా మా వారికి వాడుతున్నాను, నేను వాడుకుంటున్నాను. నేను దాంతో పాటు కొంత బయట
సేల్స్ చేసుకుని ఆ డబ్బులు నేను ఇంట్లో కూడా వాడుతున్నానండి. దీంతో పాటు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, మా మనవడికి మొన్న ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. కాలేజీ చైతన్య కాలేజీలో చదువుతాడు హాస్టల్లో. దగ్గర దగ్గర 20 మందికి అమ్మవారు వచ్చి నాటలమ్మంటారు పొంగొచ్చింది. పొంగొస్తే అందరికి పొంగొచ్చిందమ్మా, మీ మనవని తీసుకెళ్ళమని నాకు చెబితే నేను అక్కడికి వెళ్ళి ఈ ప్యాకెట్ తీసుకెళ్తే ప్రిన్సిపాల్ సార్ చూసి ఈ ప్యాకెట్ తీసుకున్నారు. తీసుకోవటమే కాకుండా మనవని ఇంటికి తీసుకెళ్ళమ్మా అంటే ఇంటికి తీసుకొచ్చి 3 రోజులు వేసానండి ఈ ప్రొడక్ట్. పొద్దుటిపూట సాయంత్రం 3 రోజులు వేసేసరికి ఫస్ట్ హాస్టల్లో వచ్చినాయి కానీ మళ్ళీ ఒక్క పొక్కు కూడా పైకి రాలేదండి. పిల్లాడికి పొంగు చూపలేదు, వెంటనే తగ్గిపోయింది 3 రోజులకి. హాస్టల్లో ఉన్న వాళ్ళకి కానీ బయట ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువైపోయి వాళ్ళు అసలు బయటకు కూడా రానివ్వట్లేదు, ఒళ్ళంతా వచ్చేసేస్తుంది అన్నారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన వీరబాబు గారు కూడా ఇలా అవకాశం ఇవ్వటం వల్ల నేను ఇంట్లోకి ఇలా డబ్బులు నాకు సేవ్ అవుతున్నాయి, మా వారి ప్రొడక్ట్ ఫ్రీగా వాడుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అండి. అందరికి ఈ ప్రొడక్ట్ అయితే ఎవరైనా వాడుకోవచ్చు అండి. ఇది ఒక సంజీవిని అండి. థ్యాంక్ యూ అండి. సూపర్ సూపర్ మేడం. శివమ్మ గారు చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఎక్సలెంట్ ఎక్సలెంట్ రిజల్ట్. ఇప్పటి వరకు చెప్పిన ఎస్ మేడం, ఇప్పుడు రైట్ మేడం, థ్యాంక్ యూ అండి. సార్ అందరికీ అండి ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే, మేము అందరూ చెప్తూనే ఉంటాము, చూడండి ఇంత గొప్ప గొప్ప రిజల్ట్స్, ఇంత అద్భుతమైన రిజల్ట్స్, ఇంత మంచి రిజల్ట్స్ ని మీరు ఎందుకు రికార్డ్ చేసి పంపించట్లేదు సార్? మేడం అందరికీ సార్ మీరు అందరికీ ఇదివరకు చెప్పిన వాళ్ళకు కూడా అండి, మీరు ఏదైతే రిజల్ట్ చెప్పదలుచుకున్నారో దాన్ని మీరు మీకు ఎవరైనా ఒకరితో, మీకు సొంతంగా కాకపోయినా వీడియో తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఎదురుగా పెట్టి ఇప్పుడు మీరు కరెక్ట్ 2 నిమిషాల లోపల చెప్పారు కదా, ఇలాగే 2 నిమిషాల లోపల ఒక్క వీడియోని తీసి పంపించగలిగితే చాలా మందికి ఉపయోగపడుతుందండి. నేను వీడియో తీసి పెట్టాను సార్, గ్రూప్ లో పెట్టాను సార్ వీడియో తీసి. సూపర్ మేడం, వెరీ గుడ్. ఒకసారి ఎవరైనా కానండి గుర్తుంచుకోండి, బిఫోర్ ఏంటి ఆఫ్టర్ ఏంటి అన్నది చెప్పడం చాలా ఇంపార్టెంట్ అండి. రిజల్ట్ చెప్తున్నప్పుడు కూడా మీరు బిఫోర్ ఏ దానికి వాడుతున్నారు, ఆఫ్టర్ మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి, ఇవి చెప్పండి. చాలా ఎక్సలెంట్ చెప్పారు మేడం, ఎక్స్ట్రాఆర్డినరీ రిజల్ట్. థ్యాంక్ యూ మేడం. చాలా తగ్గించాను సార్, ఇన్సులిన్ కూడా తగ్గించాను. పొద్దుటిపూట 10 పాయింట్లు, సాయంత్రం 8 పాయింట్లు సార్. ఇన్సులిన్ కూడా తగ్గించాను డోసు. 12 అని చెప్పున్నారు, ఇప్పుడు అది 10కి తగ్గించారు. అవునండి. సూపర్ మేడం. 10. వెరీ గుడ్ మేడం. మీ ఆనందమే కనిపిస్తుంది మేడం, మాకి మీ వాయిస్ లో ఆనందం కనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. రైట్ అండి, నెక్స్ట్ నాగుల నరసింహ గారు. షరీఫ్ గారు, షరీఫ్ గారు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చి ఉంటుందండి, మీరు అక్కడ టచ్ చేయాలండి. ఎస్ షరీఫ్ గారు, మీకు ఓపెన్ అయింది, మీరు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను మాట్లాడుతున్నాను సార్, వినొస్తుందా మీకు? వినిపిస్తుంది సార్, చెప్పండి. సార్ నా పేరు షరీఫ్, నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ను. నా వయసు వచ్చేసి 69 సంవత్సరాలు. నేను మన క్యూర్ సెల్ రాకముందు నా యొక్క అనారోగ్య సమస్యను మీకు పరిచయం చేస్తున్నాను. చెప్పండి. నేను నేను హెర్బల్ లైఫ్లో నేను మిల్టీమ్ అందులో నేను కొంత రిజల్ట్ తీసుకున్నా. ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేస్తున్నా, ఓన్లీ షేక్ అండ్ అఫ్రెష్. ఇప్పుడు దానికంటే చురుకైనది, మంచి విలువగలది మన క్యూర్ సెల్. నాకు పరిచయం చేసినటువంటి మా సార్ పేరు నర్సయ్య సారు, తర్వాత భద్రయ్య సార్ మా సూపర్ కోచ్, తర్వాత పిఎం రెడ్డి గారు. ప్రతి విషయాన్ని నేను ఎప్పుడు ఆయన తెలుసుకుంటా, ఆయన బాగా చక్కని నాకు సలహా ఇస్తాడు. ఆయనకు మా టీంకు రుణానుబంధం. తర్వాత మెంటర్జీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. నాకు ఫస్ట్ గిఫ్ట్ పంపించుడు నా యొక్క టెస్టిమోనియా. ఇది 2వ టెస్టిమోనియా. నేను మన క్యూర్ సెల్కు రాకముందు నా రిజల్ట్ ఎట్లుందంటే, నేను షుగర్ పేషెంట్ను, తర్వాత గ్యాస్ ప్రాబ్లం, రైట్ హ్యాండ్ జబ్బ బాగా గుంజేది, లాగేది, చాలా కష్టమయ్యేది. ఆ తర్వాత పక్షవాదం, మాట రాకపోయేది, తొత్తో మాట్లాడేది మన క్యూర్ సెల్ రాకముందు నేను. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది షుగర్, తిన్నప్పుడు 250, తినకముందు 310. ఈ లెవెల్ ఎప్పటికి ఉండేది.
ఇవి అసలే తగ్గకపోయేది. విపరీతంగా టాబ్లెట్స్ వేసుకునేది, డాక్టర్లను మార్చేది. ఏది చేసినా కానీ అంతంత మాత్రమే కానీ ఎలాంటి తగ్గుముఖం పట్టలే. ఆ తర్వాత షుగర్తోని నాకు భగవంతు ఇచ్చిన గిఫ్ట్, ఆ షుగర్ వలన నాకు గ్యాంగ్రీన్ అయ్యి గ్యాంగ్రీన్తోని 2 ఏళ్ళు తీసివేయబడ్డాయి. అక్కడ నాకు నా లైఫ్ ఇంతే అని చాలా నేను బాధపడుకుంటూ ఉన్న తరుణంలో మా మిత్రుడు నర్సయ్య సారు నాకు క్యూర్ సెల్ పట్టుకొచ్చి దాచుకొని ఆ జేబులో బ్యాగులో పెట్టుకొని నాకు ఇవ్వడానికి సంకోచిస్తున్నాడు. ఎవరే కానీ ఫస్ట్ యూజ్ చేసి దాని రిజల్ట్ తీసుకున్నాక మనకి ఇస్తే మనం కూడా దాన్ని అనుభవిస్తామని నాకు తెలుసు. ఆయన ఇంటికి పట్టుకొస్తే సార్ మీరు సంకోచపడుకు నాకు ఇవ్వండి అని నేను ధైర్యంగా తీసుకున్న డే 1 నుంచి ఫస్ట్ నేను పొద్దున ఒకటి వేసుకునేది, నైట్ ఈవినింగ్ ఒకటి వేసుకునేది. అట్లా నేను ఒక 2 ప్యాకెట్స్ కొత్తగానే సార్ అమోఘమైన రిజల్ట్ వచ్చింది. ఏంటిదంటే తొత్త మాట్లాడే పక్షపాతం నుంచి నేను క్యూర్ అయినది ఈ యొక్క క్యూర్ సెల్ నుంచి. తర్వాత ఇప్పుడు రంజాన్ పండుగ ఉపవాసం నేను ఉండకపోయేది షుగర్ వల్ల. ఎప్పుడైతే క్యూర్ సెల్ నా కడుపులో పడ్డదో నేను ఇప్పుడు కంటిన్యూగా రంజాన్ ఒక ఉపవాసం కంటిన్యూ చేస్తున్నా. ఎలాంటి నీరసం లేదు, ఆకలి లేదు, ఏం లేదు. ఆరోగ్యంగా ఆనందంగా మంచిగా ధైర్యంగా ఏంది కడుపులో ఏమో మంచిగా ఉన్నది. తర్వాత నీరసం కూడా లేదు. అబేక్ చోటాబాద్. ఎప్పుడైతే నాకు ఈ పక్షవాతం షుగర్ మెయిన్ ఇంపార్టెంట్, నేను మన కమ్యూనిటీకి రాకముందు మీకు ఇంతకుముందు చెప్పిన ఆ షుగర్ ఇప్పుడు నా క్యూర్ సెల్ ఎప్పుడైతే నా నోట్లో పడ్డదో, నా కడుపులో పడ్డదో, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు టెస్ట్ చేసుకుంటే తినక ముందు 105, తిన్నాక 161 అంటే నార్మల్గా ఉన్నది. డాక్టర్ సాబే చాలా సంతోషపడ్డాడు. ఎట్లా వచ్చింది షరీఫ్ భాయ్ అంటే క్యూర్ సెల్ సార్ అని చెప్పిన. ఇది చాలా బాగానే ఉంటుంది సార్, తీసుకోండి అన్నాడు. నేను ఎప్పుడైతే షుగర్ కంట్రోల్ అయిందో నా ఆనందానికి నేను మా పిఎం రెడ్డికి ఫోన్ చేసి చెప్పేసిన. ఏమని అనుకోయినా చాలా పెద్దవారు, చాలా మంచివారు, నేను చెప్తే సంతోషించు, వెరీ హ్యాపీ అన్నారు. ఇప్పుడు ఇంకొకటి రైట్ జబ్బ బాగా గుంజేది, అది కూడా కంట్రోల్ అయింది. తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంట్రోల్ అయింది, కోపం తక్కువ కంట్రోల్ అయింది. నా ఫేస్లో ఎప్పుడైతే క్యూర్ సెల్ పాకిర్ పడంగానే నా ఫేస్ కళ ఆనందంగా ఏది మంచి అందసందంగా ఉంది సార్, మంచిగా స్మార్ట్గా ఉండేది. అంతకుముందు లేదు, కళ ఉన్నది ముఖంలో. ఇది ఏందే షేర్ సార్ ఇంత బాగున్నాను. మా మస్జిద్లో 500 మంది నన్ను అడిగితే నువ్వు చాలా అనారోగ్యం కదా, ఎట్లుంటున్నావు నువ్వు ఒక పొద్దు అంటే నేను క్యూర్ సెల్ వేసుకున్నంత ఉంది, నాకు ఆరోగ్యం మంచిగా ఉండి నేను మంచిగా ఒక పొద్దు ఉంటున్నాను సార్ అని మా అందరికి చెప్పిన. 500 మంది మా ముస్లింలకు మస్జిద్లో వాళ్ళంతా సంతోషించారు. వాళ్ళు కూడా క్యూర్ సెల్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ నాకు భగవంతుడు ఇచ్చినట్టు గిఫ్ట్ 2 ఏళ్ళు పోయినాయి. ఆ 2 ఏళ్ళు పోయిన గ్యాంగ్రీన్ మాత్రం ఇప్పుడు క్రమేణా తగ్గుముఖానికి వచ్చింది సార్. నా సంతోషం అయితే ఇవాళైతే మీతో అందరితో నా రిజల్ట్ పంచుకోవాలని మంచి ప్రేమతోనే నా రిజల్ట్ చెప్పుకున్నా. ఎప్పుడైతే నాకు గ్యాంగ్రీన్ యొక్క ఆ హోల్ తక్కువైతుందో నేను ప్రతి ఒక్కరికి అది చూస్తున్నా. ముందు ఎప్పుడు క్యూర్ సెల్ వాడక ముందు నా గ్యాంగ్రీన్ ఎట్లున్నది కాదు, క్యూర్ సెల్ వాడిన ఎట్లున్నది చూస్తే దాన్ని ఏది బొమ్మ రికార్డ్ చేసి పెట్టుకున్నా, అది చూస్తున్న అందరికీ. ఇప్పుడు నా తరపున మా భార్య, అసలు మెయిన్ ఇప్పుడు మా భార్య షమీ బేగం, ఆమె ద్వారా చేసిన. కానీ దగ్గర నేను ఒక 20 మెంబర్స్కు నేను చెప్పిన సార్, 20 మెంబర్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఇది మన జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తే, అందరికి థ్యాంక్ యూ సార్. నేను ఇప్పటికీ ఎక్కువ చెప్పినట్టున్నా సార్. థ్యాంక్ యూ సార్ షరీఫ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వా మంచిగా చెప్పారు సార్, చాలా మంచిగా చెప్పారు. నిజంగా మీ ఆనందము మీ కళ్ళల్లో కనిపిస్తూ ఉంది సార్. నిజంగా మీ ఆనందం మీ కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. వెరీ చాలా చక్కటి మీ ఆనందోత్సాహాన్ని మాకు ఇక్కడ వెలుగుచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్, నెక్స్ట్ అండి సార్ నాగుల నరసింహ గారిని పిలవండి, ఇందాక అన్మ్యూట్ అవ్వలేదు. సార్ ఆయనకి ఆప్షన్ రాలేదు. ఒక నిమిషం సార్, చూద్దాం సార్, వేరే వాళ్ళు ఉన్నారు ఇంకా.
సత్య శ్రీనివాస్ గారు, సత్య శ్రీనివాస్. అన్మ్యూట్ చేస్తున్నా అండి, అన్మ్యూట్ చేసి Yes, sir. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, ఎస్ సార్. నా పేరు సత్య శ్రీనివాస్, సికింద్రాబాద్లో ఉంటా అండి. నేను ఫ్రెండ్స్తో పాటు మామూలు టూర్కి వెళ్ళి వచ్చాం అనమాట. అదే ట్రెక్కింగ్ చేసి వచ్చాం ఒక ఆల్మోస్ట్ ఒక 1 వీక్. వచ్చిన తర్వాత ఫ్రోజన్ షోల్డర్ అనే ఒక విధమైన, అది అప్పుడు దాకా నాకు తెలియదు ఫ్రోజన్ షోల్డర్ అనేది ఒకటి ఉంటుంది ఇండియాలోని. అసలు దాని పరిస్థితి ఏంటంటే అసలు ఎడం చెయ్యి పైకి లేచేది కాదండి. చూస్తే మామూలుగానే ఉండేవాడు మనిషి, చెయ్యి లేపట్లేదండి, ఏదో కామెడీ చేస్తున్నారు అనుకునేవాళ్ళు నాతో ఉన్న ఫ్రెండ్స్ కూడా. ఏంటి అంత పెయిన్ ఉండేదని, హారబుల్ పెయిన్ అనమాట. కార్ డ్రైవింగ్ కానీ 2 వీలర్ డ్రైవింగ్ కానీ ఉండేది కాదు. నాకు డాక్టర్ సత్య గారని వారు, అంటే మాకు రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం, ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఈ ప్రోడక్ట్. ఇది స్టార్ట్ చేయండి, మీ మామూలుగా అయితే ఫ్రోజన్ షోల్డర్కి అయితే ఆల్మోస్ట్ ఒక 5 సిట్టింగ్స్ పడతారు, ఆయన డాక్టర్ బేసికల్లీ అండి. అని ఫస్ట్ సిట్టింగ్లో ట్రీట్మెంట్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఈ మెడిసిన్ వాడతాం మొదలెట్టా. సరిగ్గా 6 to 7 days అండి. 7 days తర్వాత చెయ్యి మూమెంట్ మామూలుగా అయ్యి మామూలు డ్రైవింగ్ చేస్తానండి. ఇన్ఫ్యాక్ట్ అసలు నాకు ఇది నిజంగా సర్ప్రైజ్, డాక్టర్ గారు కూడా సర్ప్రైజ్ అయ్యారు అనమాట. 5 సిట్టింగ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 month ఇంకా వర్క్ కూడా చేయండి. రోజు పొద్దున్న లేస్తే మార్కెట్లో ఉండేది, వర్క్ ఆపేసి ఉండడం అనేది ఎంత కష్టం ప్రతి వాళ్ళకి అర్థం అవుతుందండి, లైఫ్ ఎలా ఉంటుంది అనేది. అలాంటిది అసలు 5th 6th డే నుంచి మామూలుగా మనం వర్క్ చేసుకోగలం అంటే ఒక పెద్ద మ్యాజిక్ కింద కనబడిందండి నాకు అది. అంటే దాంతో అసలు నేను ఇన్ఫ్యాక్ట్ అప్పటి నుంచి అప్పుడు దాకా ఏంటంటే డౌట్ఫుల్గా ఉండేది, నిజంగా ఈ ప్రోడక్ట్ అంత రిజల్ట్ వస్తుందా అని. అది చూసిన తర్వాత రియల్గా అడ్మిరేషన్ అండి, రియల్ అడ్మిరేషన్ ప్రోడక్ట్. అది ప్రోడక్ట్ ప్రతి వ్యక్తి వాడాలండి. ఎందుకు అనేది సంగతి తర్వాత, కానీ నా ఉద్దేశంలో అయితే ప్రతి వ్యక్తి ఏదో డిసీజ్ అనేది ఉంటుంది లోపల తెలియకపోయినా అందరూ వాడాలనేది. ఈ రిపోర్ట్ అయితే మటుకు నేను కావాలంటే పంపిస్తాను కూడా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. మీకు ఇంకా బాగా మంచిగా ఇంకా బాగా ఇది అవ్వాలని చెప్పి, మీ హెల్త్ ఇంకా బాగా రికవర్ అవ్వాలి. మీరు ట్రెక్కర్ అంటున్నారు, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ఇక్కడ మనకి కర్ణాటక నుంచి మనకి మైసూర్ నుంచి అండి డాక్టర్ విశ్వనాథ్ గారు. సార్ ವಿಶ್ವನಾಥ್ ಅವರೇ, ಅನ್ಮ್ಯೂಟ್ ಆಪ್ಷನ್. ಎಸ್ ಸರ್, ನಮಸ್ತೆ ಸರ್. ಎಸ್ ಸರ್, ಮೈಸೂರಿಂದ. ಸೊ ಸರ್, ನಾನು ಒಂದು ಕೇಸ್ ಬಗ್ಗೆ ಹೇಳಬೇಕಿತ್ತು. GERD ಅಂತ ಸರ್, ಅಂದ್ರೆ ಗ್ಯಾಸ್ಟ್ರಿಕ್ ಎರೋಷನ್ಸ್ ಆಗಿರುತ್ತೆ ಸರ್. ಎಸ್ ಸರ್. ಒಳಗಡೆ ಸ್ಟಮಕ್ ಅಲ್ಲಿ ತೆರಚಿರೋ ಗಾಯಗಳ ತರ ಆಗಿರುತ್ತೆ ಸರ್. ಅದಕ್ಕೆ ನಾವು GERD ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಅದು ಏನಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ, ಅದರಲ್ಲಿ ಎಸ್ಪೆಷಲಿ ಒಂದು ಕೇಸಲ್ಲಿ ತುಂಬಾ ಸಿವಿಯರ್ ಸಿಂಪ್ಟಮ್ಸ್ ಇತ್ತು ಸರ್. ಏನು ಅಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಚೆಸ್ಟ್ ಪೇನ್ ಬರ್ತಾ ಇತ್ತು, ಹಾರ್ಟ್ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇತ್ತು, ಮತ್ತೆ ಆ ಟೈಮಲ್ಲೇ ಅವ್ರಿಗೆ ತಲೆ ಸುತ್ತ ಬಂದು ಬಿದ್ದೋಗ್ಬಿಡೋರು. ಎಷ್ಟೋ ಸಾರಿ ಬೈಕಿಯಲ್ಲಿ ಕೂತಿರುವಾಗಲೇ ಆ ಥರ ಆಗಿ ತಲೆ ಸುತ್ತ ಬಂದು ಬಿದ್ದೋಗಿದ್ದಾರೆ. ಸೊ ಆ ಟೈಮಲ್ಲಿ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಹೋಗಿ ಅವ್ರಿಗೆ ಡೌಟ್ ಬಂದು ಹಾರ್ಟ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿರ್ಬೋದು ನನಗೆ ಅನ್ಕೊಂಡು ಡೌಟ್ ಬಂದು ECG ಎಕೋ ಮಾಡಿಸೋರು ಸರ್. ಆ ರೀತಿ 6 ತಿಂಗಳಲ್ಲಿ ಒಂದು 20 ಟೈಮ್ಸ್ ಮಾಡಿಸಿದ್ದಾರೆ ಅವರು. ಅಷ್ಟೊಂದು ಅವರಿಗೆ ತೊಂದರೆ ಆಗ್ತಾ ಇತ್ತು. ಯಾವಾಗ ಅವರು ನನ್ನ ಹತ್ರ ಬಂದರು, ಒಬ್ರು ಡಾಕ್ಟ್ರೇ ರೆಫರ್ ಮಾಡಿದ್ರು ಕ್ಯೂರ್ಸೆಲ್ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಂಡು. ಸೊ ಅವ್ರಿಗೆ ನಾನು ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ 1 month ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಸರ್. ನಿನ್ನೆ ಬಂದಿದ್ರು ಅವರು ಕ್ಲಿನಿಕ್ಕಿಗೆ. ಅವ್ರು ಹೇಳಿದರು ಈ 1 ತಿಂಗಳಲ್ಲಿ ಅವರಿಗೆ 1 ಸಾರಿ ಕೂಡ ಆ ರೀತಿ ಸಿಂಪ್ಟಮ್ಸ್ ಬಂದಿಲ್ಲ, ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಹೋಗಿಲ್ಲ, ಚೆಸ್ಟ್ ಪೇನ್ ಬಂದಿಲ್ಲ, ಹಾರ್ಟ್ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆಗಿಲ್ಲ, ಮತ್ತು ECG ಎಕೋ ಮಾಡಿಸಿಲ್ಲ ಅವರು ಸರ್. ಅಷ್ಟು ಫಾಸ್ಟಾಗಿ ಅವರಿಗೆ ರಿಸಲ್ಟ್ ಬಂದಿದೆ. ಈಗ ಅವ್ರಿಗೆ ಮತ್ತೆ ಏನು ಡಿಸ್ಕಂಫರ್ಟ್ಸ್ ಇತ್ತು, ಬೇರೆ ಹೊಟ್ಟೆ ನೋವು ಬರ್ತಾ ಇತ್ತು, ಮೋಷನ್ ಹೋಗ್ಲಿಕ್ಕೂ ಕಷ್ಟ ಆಗ್ತಾ ಇತ್ತು, ಕಾನ್ಸ್ಟಿಪೇಷನ್ ಇತ್ತು, ಅದು ಕೂಡ ಕ್ಲಿಯರ್ ಆಯಿತು. ಮತ್ತು ವೆಯ್ಟ್ ಕೂಡ 2 kg ರೆಡ್ಯೂಸ್ ಆಯಿತು ಅವರಿಗೆ. ಮತ್ತು ಅವ್ರಿಗೆ ಅದ್ರ ಜೊತೆಗೇನೆ ಹೈಪೋಥೈರಾಯ್ಡಿಸಮ್ ಇತ್ತು, ಥೈರಾಯ್ಡ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಕೂಡ ಇತ್ತು, ಥೈರಾಯ್ಡ್ ಸಿಂಪ್ಟಮ್ಸ್ ಕೂಡ ಅವ್ರಿಗಿತ್ತು ಸರ್. ಅದು ಕೂಡ ಸಿಂಪ್ಟಮ್ಸ್ ಕಡಿಮೆ ಆಯಿತು ಅವರಿಗೆ. ಅಂದರೆ ಅವ್ರಿಗೆ ಎಷ್ಟು ಖುಷಿ ಆಯಿತು ಅಂದರೆ, ಪದೇ ಅಡ್ಮಿಷನ್ ಆಗೋದು ತಪ್ಪಿತ್ತು, ಮತ್ತು ನನಗೆ ಎಲ್ಲಿ ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಆಗುತ್ತೆ ಅನ್ನೋ ಭಯ ಕೂಡ ಹೊರಟೋಯ್ತು. ಪ್ರತಿ ಟೈಮ್ ಅವ್ರು ಮಾಡಿಸಿದಾಗ ಅವರಿಗೆ ರಿಪೋರ್ಟ್ಸ್ ನಾರ್ಮಲ್ಲೇ ಇರೋದು, ಹಾರ್ಟ್ದು ಅದ್ರ ತೊಂದರೆನೇ ಇರ್ತಿರಲಿಲ್ಲ. ಬಟ್ ಇದು ಸಿವಿಯರ್ ಗ್ಯಾಸ್ಟ್ರೈಟಿಸ್, GERD ಅಂತ. GERDಲಿ ಇದು ವಂಡರ್ಫುಲ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತೆ ಸರ್. ಎರೋಷನ್ಸ್ ಏನಿದೆ ಸರ್, ಆಲ್ರೆಡಿ ನಾನು ಒಂದು 150 ಕೇಸಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಸರ್ ಇಲ್ಲಿವರೆಗೆ. GERDಲಿ ಅಷ್ಟು ಕೇಸಿಗೆ ರಿಸಲ್ಟ್ಸ್ ಬಂದಿದೆ ಸರ್. ಎರೋಷನ್ ಪೂರ್ತಿ ಕಡಿಮೆ ಆಗಿದೆ ಅವರಿಗೆ. ಆನಂತರ ಸರ್ 2ನೇ ಕೇಸು, 2 ಕೇಸ್ ಇತ್ತು ಸರ್ ನನ್ನ ಹತ್ರ, ಬ್ರೆಸ್ಟ್ ಟ್ಯೂಮರು. ಸೊ ಆ ಬ್ರೆಸ್ಟ್ ಟ್ಯೂಮರು ತುಂಬ ಪೇನ್ಫುಲ್ ಆಗಿತ್ತು ಅವ್ರಿಗೆ. ಅದು ನಾನ್ ಕಾರ್ಸಿನೋಜೆನಿಕ್, ಅಂದರೆ ಅದು ಇನ್ನೂ ಕ್ಯಾನ್ಸರ್ ಆಗಿರಲಿಲ್ಲ, ಬರೀ ಟ್ಯೂಮರ್ ಸ್ಟೇಜಲ್ಲಿ ಮಾತ್ರ ಇತ್ತು. ಟೆಸ್ಟ್ ಮಾಡಿಸಿದಾಗ FNAC ಅಂತ ನಾವು ಟೆಸ್ಟ್ ಮಾಡಿಸ್ತೀವಿ, ಅದರಲ್ಲಿ ಆ ರಿಪೋರ್ಟ್ ಬಂದಿತ್ತು.
ಸೊ ಅವರಿಗೆ ಪೇನ್ ತುಂಬ ಇತ್ತು, ಅದು ಸ್ವೆಲ್ಲಿಂಗ್ ತುಂಬ ಹಾರ್ಡ್ ಇತ್ತು. ಅಂದರೆ ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದರು, ಇದು ಮುಂದೆ ಯಾವಾಗಾದರೂ ಕ್ಯಾನ್ಸರ್ ಆಗ್ಬೋದು, ಯಾವತ್ತಾಗುತ್ತೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಟ್ ನೀವು ಆದಷ್ಟು ಬೇಗ ಆಪರೇಷನ್ ಮಾಡಿಸ್ಲೇಬೇಕು ಅಂತ ಹೇಳಿದರು ಅವರಿಗೆ. ಬಟ್ ಅವರಿಗೆ ಕ್ಯೂರಿಸಲ್ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇತ್ತು. ನಾನು ಆಲ್ರೆಡಿ ಒಂದ್ಸರಿ ಹೇಳಿದ್ದೆ ಅವರಿಗೆ ಅದ್ರ ಬಗ್ಗೆ ಎಲ್ಲಾನು. ಅವ್ರು ಬಂದು ಕಂಟಿನ್ಯೂಸ್ ಆಗಿ 1.5 ತಿಂಗಳು ತೊಗೊಂಡ್ರು ಸರ್. ಸೊ ಎರಡೂ ಪೇಷಂಟ್ಗೆ ಸರ್ ಟ್ಯೂಮರ್ ಪೂರ್ತಿ ಕರ್ಗೋಗಿದೆ, ಟ್ಯೂಮರೇ ಇಲ್ಲ. ನೆಕ್ಸ್ಟ್ ಹೋಗಿ ಅವ್ರು ಮ್ಯಾಮೋಗ್ರಫಿ ಮಾಡಿಸಿದಾಗ ನಾರ್ಮಲ್ ಇದೆ ಸರ್ ರಿಪೋರ್ಟು. ಸೊ ಎರಡೂ ಕೇಸಲ್ಲಿ ಕಂಪ್ಲೀಟ್ ರಿಸಲ್ಟ್ ಬಂದಿದೆ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್, ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಲಾಟ್. అద్భుతవాద రిజల్ట్ సార్, ఎక్సలెంట్ ఎక్సలెంట్, సూపర్ సార్. అందరికి తెలుగులో కొద్దిగా అనువాదం అండి ఇది నేను చెప్తాను. సార్ కన్నడలో చెప్పిన దాన్ని జిఆర్డి అండి, జిఆర్డి అనేసి సార్ చెప్పారు. దాని ఫుల్ ఫామ్ నేను నోట్ చేసుకోలేకపోయాను. తర్వాత తెండ్రో గోయం అని ఏదో చెప్పారు సార్. ఎందుకంటే ఇవన్నీ మెడికల్ టర్మినాలజీస్ అండి. మెడికల్ టర్మినాలజీస్ ఎవరైతే మెడికల్ మనకి డాక్టర్స్ ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించింది ఏంటి అంటే ఈయనకి చెస్ట్ పెయిన్ ఉండేదంట. చెస్ట్ పెయిన్ వల్ల ఈయనకి హార్ట్ రేట్, హెవీ హార్ట్ రేట్ ఉండేది. అంటే హార్ట్ రేట్ అంటే స్పీడ్ గా కొట్టుకోవడం అండి. అలాగే తల తిరగడము, ఇలాగా అన్ని ఉండేవంటండి. సో ఈయన అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఆయనకి హార్ట్ కి సంబంధించిన ఈసీజీ కానీ ఏకో కానీ ఇవన్నీ తీపించుకునే ఉండేవాళ్ళంట. సో ఈయనకి మన ప్రొడక్ట్ సజెస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా నార్మల్ అయిపోయాయన్నట్టు సార్ చెప్పారు. అయితే దీంట్లో ఇంకేంటంటే ఆయనకి ఇంకా పొట్ట నొప్పి హెవీగా ఉండేదంట. తర్వాత ఈజీ మోషన్ అయ్యేది కాదు, ఈజీ మోషన్ కూడా అయ్యేది. తర్వాత థైరాయిడ్ కి సంబంధించిన ప్రాబ్లం కూడా ఉండేదట, అది కూడా అన్ని నార్మల్ అయిపోయి. ఇలాంటివి ఎన్ని జిఈఆర్డి అనేది ఎన్ని ఇచ్చారంటే ఆయన 150 కేసెస్ కి ఇచ్చారంట అండి. అంటే అంతమందికి ఇచ్చాడు ఆయన. అందరికీ కూడా రిజల్ట్ వచ్చిందండి. ఈ జిఈఆర్డి అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ధారాళంగా వాడచ్చు. ఇది 100% రిజల్ట్ వస్తుందని చెప్పి మొదటి రిజల్ట్ దాని మీద చెప్పారు సార్. తర్వాత రెండోదండి బ్రెస్ట్ ట్యూమర్ మీద చెప్పారు, ఇద్దరికి ఇచ్చారట, ఓన్లీ 2% కి. ఇది వచ్చేసి ఏంటంటే ఇంకా క్యాన్సర్ అవ్వలేదు, ట్యూమర్ స్టేజ్ లోనే ఉంది అని చెప్పారండి. అంటే ట్యూమర్ ముదిరిన తర్వాత ఏమవుతుందంటే క్యాన్సర్ కిందికి వెళ్తుంది. దీనికి FNAC అనే టెస్ట్లు చేసుకుంటారని చెప్పారు. ఇది ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే ఓన్లీ ఆపరేషన్, సర్జరీకి మాత్రమే వెళ్ళాలని చెప్పిన స్టేజ్ లో మనకి సార్ దగ్గరికి వాళ్ళు వచ్చి కన్సల్ట్ అయిన తర్వాత దీని మీద క్యూర్సెల్ మీద వాళ్ళకి అవగాహన ఆల్రెడీ ఉందంట, నమ్మకం కూడా ఉంది. వాళ్ళు వాడిన తర్వాత ఇద్దరికి కూడా ఆ ట్యూమర్స్ అంటే కొంచెం పెయిన్ఫుల్ గా కూడా చాలా ఉండేదంట. ఆ పెయిన్ఫుల్ తగ్గిపోయి ఇప్పుడు వాళ్ళిద్దరికి కూడా నామోగ్రఫీనో ఏదో చెప్పారు సార్, ఆ టెస్ట్లు కూడా చేయించి అన్ని చూసిన తర్వాత వాళ్ళిద్దరికి కూడా ట్యూమర్స్ లేవు అని క్లారిటీ ఇచ్చారంట సార్. రియలీ ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ సార్. థ్యాంక్ యూ సార్ విశ్వనాథ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, నెక్స్ట్ బలరాం గారు ఉండాలి ఇక్కడ, వాళ్ళు లిస్ట్ లో ఉన్నారు. పొందర బలరాం గారు ఎక్కడ ఉన్నారు? ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. నాది 2 టెస్ట్ మూలు అయ్యాయి సార్, ఓకే అయ్యేవి. మెయిన్ మా మిస్సెస్ గారి 4 ఆపరేషన్లు సార్. 4 ఆపరేషన్ కాళ్ళు చేతులు తిమ్మురులాగా ఉండి సార్, చేతి కుట్లు కూడా వేయలేకపోయేది ఆవిడ. అలాంటిది 3వ ప్యాకెట్ ఇప్పుడు రన్ చేస్తుంది. ఆవిడ రిజల్ట్ మటుకు ఎక్సలెంట్ సార్. నడుము సలుపు, కాలు తిమ్ముర్లు, చేతులు తిమ్ముర్లు, ముడుగులు సలుపులు ఉండే సార్, అవి క్లియర్ అయ్యాయి సార్. వెంకటపురం ఒకటి ఇచ్చాను సార్, షుగర్ పేషెంట్ 350 ఉండి సార్, ఇప్పటికి నార్మల్గా వచ్చింది సార్. మా పక్క గ్రామంలో వెంకటపురం నుంచి ఒకటి ఉంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ అది ప్రోడక్ట్. ఇచ్చినందుకు చాలా దీని మీద చూస్తున్నారు సార్. మాకు ఇంకా మరి 2 ప్యాకెట్లు కావాలంట వేరే పేషెంట్ కి. ఈలోగా మాకేంటంటే ప్రోడక్ట్ అందడం లేదు సార్. మాకు అందుతుంది సార్. మీ రిజల్ట్ అయిందా? రిజల్ట్ సార్, ఓకే రిజల్ట్ సార్. అది ఇంకోసారి సీరియస్ కేసు ఒకటి ఉంది సార్, కిడ్నీ ప్రాబ్లం ఒకటి ఉంది. వాళ్ళకి ఇమీడియట్లీ వాళ్ళకి అందించాలి, ప్రొడక్ట్ లేదు సార్ చేతిలో. అది మా అప్లైన్ గారు చెప్పాను, ఈ రోజు వస్తుందని అన్నారు. వస్తే వాళ్ళకి ఇవ్వాలి సార్. ప్రెజెంట్ ఏంటంటే పలాస కిడ్నీ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు 2 రోజులు ఫోన్ చేస్తున్నారు. నేను ఈ రోజు ఈవినింగ్ మీకు అందిస్తానమ్మని చెప్పాను. నేను కిడ్నీ, థైరాయిడ్,
తర్వాత షుగరు మొత్తం అల్లీస్ ఉన్నాయి సార్. లేబర్లో ఏదో ప్రాబ్లం అని చెప్తున్నారు. నేను ఈరోజు ఈవినింగ్ మీకు అందిస్తానని చెప్పాను సార్ నేను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మా మిస్సెస్ మటుకు కొద్దిగా హ్యాపీగా ఉంది సార్. తర్వాత షుగర్ పేషెంట్ కొద్దిగా హ్యాపీగా ఉన్నారు సార్. అట్లాగే సార్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్. నెక్స్ట్ రవీంద్ర గారు అండి. రవీంద్ర గారు, రవీందర్ A1 రవీందర్ 01 రవీందర్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి చూడండి సార్. దయచేసి మీరు దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఉండాలండి. నెక్స్ట్ ఉమా మహేశ్వర్ గారు. హలో సార్ ఉమా మహేశ్వరరావు గారు సార్, చెప్పండి సార్. నాకు ఈ న్యూ యంగ్ క్యూర్ సెల్ ప్రోడక్ట్ గురించి తెలిసి రమారమి 4 రోజులు దాటిందండి. ఎస్ సార్. మా న్యూ యంగ్ సీనియర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నాకు పార్వతపురం ప్రకాష్ గారు ఇది నాకు రిఫర్ చేశారండి. దీనికి చెప్పండి. మా మిసెస్ లాస్ట్ 15 yearsని బట్టి ఆర్థరైటిస్ ప్రాబ్లంతో సఫర్ అవుతుండేది. దానికి ఎక్కువ హోమియో మీద మేము డిపెండ్ అవుతున్నామండి. దాన్ని తగ్గడం కొంచెం లేట్ రిజల్ట్ వల్ల ఒక్కోసారి ఎక్కువ టైర్ అయిపోతే ఇంగ్లీష్ మెడిసిన్ ఇవ్వాల్సి వచ్చింది. అది రియాక్షన్ ఇచ్చేసి కాళ్ళ మీద బబుల్స్ వచ్చాయండి, చాలా వాటర్ బబుల్స్ లాగా. ఆ బబుల్స్ అవి చిరిగిపోయి పెద్ద పెద్ద కురుపులు అయిపోయాయండి. ఆ కురుపులు సఫర్ అవుతున్న టైంలో ప్రకాష్ గారు మాకు ఈ విషయాన్ని చెప్పడం, మేము ఇమీడియట్గా తెప్పించుకొని వాడడం, వితిన్ ద 10 daysలోన అవి టోటల్గా రిమూవ్ అయిపోయాయండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. దీన్ని ఇప్పుడు మేము తీసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వాడడానికి ప్రిపేర్ అవుతున్నామండి. 2 days అయింది మాకు వచ్చింది, మేము కూడా స్టార్ట్ చేసామండి. చాలా హ్యాట్స్ ఆఫ్ సార్ క్యూర్ సెల్ న్యూ యంగ్ కంపెనీకి, క్యూర్ సెల్ ప్రోడక్ట్కి, సంజీవిని లైన్ ప్రసాద్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అండి నా పేరు రవీంద్ర సార్. చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రవీంద్ర సార్. నా యొక్క వయసు 58 సంవత్సరాలు సార్. ఎస్ సార్, చెప్పండి. అయితే నేను డైలీ 10K రన్ చేస్తాను సార్. ప్రతిరోజు నేను మాస్టర్ అథ్లెట్, డైలీ 10K రన్ చేస్తాను. అయితే రోజు 10K చేసేటప్పుడు 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు అయిపోయే సమయంలో కొద్దిగా అలసట వచ్చేది, నాకు ఇబ్బంది అనిపించేది, ఆపాలన్న భావన కలిగేది. కానీ వేసుకున్న ఫస్ట్ డే నేను అంటే ఇప్పుడు 3 రోజులు అవుతుంది, వేసుకున్న మొదటి రోజే నేను రన్నింగ్ స్పీడ్ పెరిగింది, కనీసం కూడా అలసి కూడా పోలేదు. ఇంకొక 5 కిలోమీటర్లు కూడా చేసే కెపాసిటీ వచ్చేస్తున్నా సార్. ఇవాళ 3వ రోజు ఎంత వేగంగా పెరుగుతున్నా అంటే అంత వేగంగా చీతలాగా ఉరిగినా సార్ ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సూపర్ రిజల్ట్ సార్. ఇది కరెక్ట్ చెప్పాలంటే ఇది సంజీవని కాదు, అమృతం అని చెప్పచ్చు సార్. ఇది మన భూమి మీదకి ఆ దేవుడు కదా అమృతం తీసుకొచ్చినట్టు మన క్యూర్ సెల్ వాళ్ళు మనందరికీ ఇవ్వడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. రవీంద్ర గారు చాలా మంచి రిజల్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ అండి సల్మా మేడం. సల్మా గారు. మేడం అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, ఒక్కసారి గమనించండి మేడం. జస్ట్ టచ్ చేయండి. నెక్స్ట్ షారుఖ్ గారు అండి. మేడం అయిన తర్వాత నెక్స్ట్ షారుఖ్ గారు. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. ఐఎమ్ ఎక్సైటెడ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. డిసీజెస్ అండ్ ట్రీట్మెంట్ ఇది చాలా బాగుంది సార్. ఇది ఫుడ్ సప్లిమెంట్. ఇది ఎవరు తినాలి? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా తినాలి సార్. దిస్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్, దిస్ ఈజ్ ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్ అండి. నెక్స్ట్ ఇది నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అండి. అబ్దుల్ కలాం గారు చెప్తుంటారు.
నెక్స్ట్ బ్లడ్ సెల్స్ని యాక్టివ్ చేస్తుంది, చెడు సెల్స్ని తీసేస్తుందండి. కంప్లీట్ సెల్యులార్ మీద పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుందండి. సెల్స్ని బర్న్ చేస్తుంది, బ్లడ్ సెల్కు ఎనర్జీ కూడా ఇస్తుంది, బూస్టింగ్ ఇస్తుందండి. సో చాలా బాగుందండి. ఇందులో అస్టాక్సాంతిన్, ఇది జపాన్ది, ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మా ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్ ఉన్నారు, హెప్సివా మేడము, ఆమె ఎంప్లాయీ. ఆమెకి జాయింట్ పెయిన్స్, కాన్స్టిపేషను, పిగ్మెంటేషను, నిద్ర లేదు 20 years నుంచి. సో హెడ్ఏక్, డైలీ హెడ్ఏక్ ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, ఎనర్జీ లేదు, నెక్ దగ్గర డిస్క్ అరిగిపోయింది, నడుము దగ్గర కూడా డిస్క్ అరిగిపోయింది. కానీ ఆమె 3 daysలో వండర్ఫుల్ రిజల్ట్ వచ్చిందండి. వెరీ వెరీ వండర్ఫుల్. ఆమె కళ్ళల్లో నీళ్లు చూశాను సార్, ఆమె ఆనంద బాష్పాలు చూశాను. 3 daysలో ఆమెకి నొప్పి తగ్గిపోయింది సార్. ఆమె నమ్మకంగా చేసుకుంటుంది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇది చెప్పాలని హ్యాండ్ రైజ్ చేశాను సార్. థ్యాంక్ యూ ఫర్ లయన్ ప్రసాద్ సార్కి థ్యాంక్ యూ. ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చారు, అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఇది రియల్లీ అమృతం అండి. ఇది ఇంజెక్షన్ లేదు, మళ్ళీ టాబ్లెట్స్ లేవు. ఇది చాలా బాగుందండి, ఆపరేషన్ కూడా లేదు. ఇది అద్భుతంగా ప్రతి దానికి పనిచేస్తుందండి. ఆమె చాలా హ్యాపీనెస్ చూసి నేను చాలా ఆనందం పడ్డాను సార్. ఇది చెప్పాలని హ్యాండ్ రైజ్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. షారూక్ ఖాన్ గారు అండి, నెక్స్ట్ షారూక్ ఖాన్. సార్ ఒక్కసారి గమనించండి, షారూక్ ఖాన్ గారు. నెక్స్ట్ వి రాజశేఖర్. మేడం మీకు ఓపెన్ అయిందండి, మీరు మాట్లాడింది. షారూక్ ఖాన్ గారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నాకు ఒక 6 months నుంచి ఎలర్జీ ఉంది సార్ నాకు. సార్ చెప్పండి. ఇది ఒక 1 week నుంచి వాడుతున్నా సార్, ఈ క్యూర్సిల్ అనేది. మా బ్రదర్ నజీర్ ఖాన్ సార్ గారు, మాకు నజీర్ ఖాన్ మా బ్రదర్ దీన్ని సజెషన్ చేశారు. దీన్ని వాడుతున్నాను, రిజల్ట్ కూడా నాకు తొందరలో అవపడుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్. మీకు మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకొక సెషన్కి వచ్చిన తర్వాత చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ఆఫ్ యూ. ఎస్ సార్. నెక్స్ట్ అండి వి రాజశేఖర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు రాజశేఖర్ సార్, మన నల్గొండ సార్. ఎస్ సార్ చెప్పండి. సార్ నా ఏజ్ వచ్చేసి 33 years సార్. నాకు ఒక 12 years బ్యాక్ నాకు లెఫ్ట్ సైడ్ లంగ్ లోకి వాటర్ ఫామ్ అయినాయి సార్. అప్పుడు వాటర్ ఫామ్ అయినప్పుడు వాటర్ తీపిచ్చాను సార్. ఆ తర్వాత 10 years నుంచి కూడా నేను అంటే వింటరు, ఈ వర్షాకాలం, చలికాలం రాగానే బాగా దగ్గుతో దగ్గు, జలుబు విపరీతంగా ఉండేది సార్. ఎటువంటి మెడిసిన్, ఏ టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ వాడినా కానీ తగ్గకపోయాయి సార్. అయితే రీసెంట్ గా ఒక డాక్టర్ని కలిస్తే సార్ ఏమన్నారంటే లెవోసిటిజన్ అండ్ మాంట్లికాస్ టాబ్లెట్ రాశారు సార్. అది ఏమైతుందంటే సెడేషన్ సార్, అది మనిషికి మొత్తం నిద్రలాగా ఉంటుంది. సో దానికి అడిక్ట్ అయిపోయాను. అసలు అది వేసుకున్నప్పుడు తగ్గుతుంది, బట్ నిద్ర అనేది వస్తుంది. మళ్ళీ అది బంద్ చేయమన్నారు సార్. బంద్ చేసినాక మళ్ళీ సేమ్ యాజ్ రిపీట్ అయింది సార్. నా అప్లైనర్ వెంకటేశ్వర్లని ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఇది ఒక 45 days నుండి వాడుతున్నాను సార్. కంప్లీట్ గా ఆ కాఫ్ అనేది ప్రొడక్టివ్ కాఫ్ అండ్ కొద్దిగా ఆయాసం ఉండేది సార్, అదంతా క్యూర్ అయిపోయింది సార్. హలో. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. క్యూర్ సెల్ చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది సార్. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా చిన్న ట్యూమర్ అయితే రిఫర్ చేశాను సార్. అది 90% తగ్గిపోయింది అంట సార్. నెక్స్ట్ వీక్ తనని టెస్ట్ లోకి తీసుకొస్తాను సార్. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. లాస్ట్ ఇంకా దేవరాజు అన్నల్ దాస్ చివరిగా అండి, ఎందుకంటే మనకి టైం అయిపోవచ్చింది కాబట్టి. దేవరాజు అన్నల్ దాస్. గుడ్ మార్నింగ్ అండి అందరికి, ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నా పేరు దేవరాజ్ అండి, నేను హైదరాబాదు నాగోల్లో ఉంటాను. మా ఫ్రెండ్ సీనియర్ వచ్చి సురేష్ గారు, నిమ్మల సురేష్ గారు. అయితే నాకు 1 month బ్యాకే ఇది చెప్పారు, కానీ అప్పుడు బాంబే మన కలకత్తాలో ఉండింటి. వచ్చిన తర్వాత నేను ప్రోడక్ట్ తీసుకొని వాడాను. 4th day నా పన్ను నొప్పి తగ్గిపోయింది. పన్ను నొప్పి తగ్గింది, షుగర్ తగ్గింది, నార్మల్లో ఉంది. ఇప్పుడు ఈ రోజుకు 10 days ఉన్నది. నిన్న రిపోర్ట్ చేయించాను,
ఫస్ట్ సిబిపి, ఆర్ఎఫ్టి, ఎల్ఎఫ్టి, ఎఫ్బిఎస్, పిఎల్ఎఫ్బిఎస్, లిపిడ్ ప్రొఫైల్, సియుఈ ఇవన్నీ చేయించాను సార్. నార్మల్గా వచ్చేసింది. అసలు ప్రోడక్ట్ జెన్యున్ ప్రోడక్ట్, అసలు నేను మిరాకిల్ అండి ఇది. డాక్టర్ గారు ఏమనంటే లూప్ వేయాలి 20,000 అన్నారు. ఆ 20,000 పెట్టి ఎందుకని చెప్పి తీసుకున్నాను ప్రోడక్ట్. కానీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇప్పటికి పన్ను నొప్పి లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏది లేదు. వండర్ఫుల్ అండి. ఇలాంటి ప్రోడక్ట్ రావడం గ్రేట్ అండి. నేను వాడాను. ఇంట్లో వాళ్ళు అడిగారు అసలు ఎందుకు పన్ను చేయించుకుంటలేవు అంటే అవసరం లేదని చెప్పాను. థ్యాంక్స్ అండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి, మేబీ తర్వాత సార్ మన పర్మిషన్ ఇస్తే మనం చూద్దాము. ఈగా నాగేశ్వరరావు సార్, సీనియర్ కాబట్టి మీరు. ఈగా నాగేశ్వర గారు. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ చూడండి ఒకసారి. ఈగా నాగేశ్వరరావు. నెక్స్ట్ అండి, ఎండి మహబూబాబలి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. నా పేరు వచ్చేసి మహబూబ్ అలీ సార్. ఎస్ సార్. మాది మిర్యాలగూడ సార్, మిర్యాలగూడ నల్గొండ జిల్లా. సార్ చెప్పండి. మా అప్లైన్ వచ్చేసి నీలావతి మేడం గారు. సార్ నాకు ఓపెన్ హార్ట్ అది స్ట్రెంత్ లేసి సార్, హార్ట్ పేషెంట్ ని. మన దాంట్లో ఈ ప్రోడక్ట్ వాడొచ్చా సార్? హలో సార్. సార్ మహబూబాబలి సార్, ఇక్కడ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కాదు, మీకు ఉన్న దాన్ని చెప్పండి అంటున్నా. ఇక్కడ 1000 మంది వెయిట్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు సార్? మనం మీద మన ప్రోడక్ట్ వాడదామని నేను అనుకుంటున్నా సార్. వాడండి. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. ఎస్ అండి. అయితే ఈరోజు మనకి టైం ని కరెక్ట్ గా మనం మెయింటైన్ చేసేదానికి కూడా మనకు ఒక మంచి పేరు ఉంది ఇక్కడ మన లయన్స్ టీమ్ కి. ఇప్పుడు మనం ఈ రోజు ఈ టెస్టిమోనియల్ సెషన్ ని నిజంగా చాలా అద్భుతమైన టెస్టిమోనియల్స్ ని మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇంకా చివరి అంకానికి చేరుకున్నామండి. చివరిగా ఎవరు వస్తారో మనకు అందరికి తెలుసు కదా, మన గ్రేట్ అప్లైన్, ద గ్రేట్ ఎంటైర్ లయన్స్ టీమ్, మన మెంటర్. ఆయన భుజస్కంధాల మీద మనకి ఈ ఎంటైర్ టీమ్ ని పర్ఫెక్ట్ వేలో అందరికి నడిపిస్తూ, చూడండి ఎంతమంది లయన్స్ సార్, ప్రతి ఒక్కరు కూడా లయన్స్ సార్ అని చెప్తున్నారు కదా. ఆ లయన్ ని మనం ఇప్పుడు పిలుద్దామండి. ఎందుకంటే నిజంగా ఆయన చేసిన ఒక అద్భుతమైన ఒక పని ఏంటంటే, తను వెళ్ళి అక్కడికి ఎక్కడైతే ప్రొడక్ట్ లాంచింగ్ ఫస్ట్ డే అక్కడికి వెళ్ళి తనే స్వయంగా చూసి ఇది నా ప్రజలకి, నా ఇక్కడ సౌత్ ఇండియాకి పనికి వస్తుందని చెప్పి సౌత్ ఇండియాకి తీసుకొని వచ్చి సౌత్ ఇండియా హెడ్ గా ఉంటూ మనందరి కోసం తను మొదటగా వాడి ఇది నా ప్రజలకు పనికి వస్తుందని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో అందరినీ కూడా ఒక మంచి ఈ ప్రొడక్ట్ ని మన అందరికి అందించిన ఆ పర్సన్ ని మనం పిలుచుకుంటామండి. మీ అందరి తరపు నుంచి నేను ఆయన పిలుస్తాను. నిజంగా ఆయన పిలవడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ అవకాశం నాకు దొరుకుతున్నందుకు ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్, హ్యాపీ. ఒక మాటలో చెప్పలేమండి, ఇది ఒకంత గర్వంగా కూడా ఉంటుంది. ఎనీవే సార్, ప్లీజ్ లెట్ మీ వెల్కమ్ లయన్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవిచంద్ర బాబు. ఎక్సలెంట్ సూపర్ అసలు. ఎస్ ఫ్రెండ్స్, అందరికి కూడా హ్యాపీ హెల్తీ మార్నింగ్. దట్ ఈస్ స్పెషల్ మార్నింగ్, స్పెషల్ సండే మార్నింగ్ అండి. సండే అంటే మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం గత ఎన్నో వారాల నుంచి. సండే అంటే ఇట్స్ ఏ గ్రేట్ డే నాకండి. ఎందుకంటే నా మనసు కంప్లీట్ గా పులిగించిపోద్ది, అసలు సంతోషంతో నిండిపోద్ది అంటే అసలు. అలాగే ఆనంద బాష్పాలు కూడా నాకు వస్తూనే ఉంటాయి విన్న ప్రతిసారి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈరోజు చూడండి 1000 మెంబర్స్ అండి.
1000 మెంబర్స్ దాటిపోయింది. 1000 మెంబర్స్ అంటే ఇక్కడ సో డైరెక్ట్ గా 1000 మెంబర్స్ అంటే ఇండైరెక్ట్ గా మనకు ఆల్మోస్ట్ ఒక 3,000 to 4,000 పీపుల్ ఈ రోజు మనం ఇచ్చే టెస్టిమోనియల్స్ ఈ ప్రొడక్ట్ ఎలా యూజ్ చేశారు, ఎలా దీని రిజల్ట్ ఏంటి, ఎలా తీసుకున్నారు, దేని మీద తీసుకున్నారు రిజల్ట్, ఎన్ని డిసీజెస్ మీద తీసుకున్నారు, రకరకాల అసలు మనం ఊహకు కూడా అందనటువంటి, మనం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి, మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా దీనికి కూడా ఈ ప్రొడక్ట్ ఇంత రిజల్ట్ ఇస్తుందా అని అబ్బురపరిచేటటువంటి రిజల్ట్స్ ని ఇచ్చిన మీ ప్రతి ఒక్కరికి కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ లైన్స్ తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు టైం నెక్స్ట్ మేము ఏమనుకుంటున్నాం అంటే 1 hour కూడా సరిపోద్దేమో. సో నెక్స్ట్ దీన్ని కూడా పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది. దీన్ని కూడా ఆలోచిద్దాం. నెక్స్ట్ జూమ్ స్ట్రెంగ్త్ కూడా 1000 సరిపోదు. ఖచ్చితంగా మనము యూట్యూబ్ లైవ్ కానీ ఇంకేదన్నా కూడా మనం చేయాల్సి వస్తుంది కూడా. ఆ రోజులు కూడా త్వరలో వస్తున్నాయి. ఎందుకంటే ఈ 5 to 6 months లోనే ఇంత అద్భుతమైన రిజల్ట్స్ ఇలాంటివి వస్తున్నాయి, మిరాకల్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో మొదటిగా ఎందుకంటే ఇంకా నాకు టైం లేదు, నేను కూడా ఎక్కడికో బయటకు వెళ్ళేది ఉంది. రియలీ అమేజింగ్ అండి, ఎక్స్ట్రానరీ అండి ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ కూడా. సో దాంట్లో మీరందరూ ఇచ్చే ఒక మంచి రిజల్ట్స్, మీరు ఏదైతే మీకు వచ్చిన రిజల్ట్ ని మీరు షేర్ చేసుకునే వల్ల, మీరు పంచుకునే దాని వలన ఎంతో మందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఈరోజు షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే కొంతమందికి స్పెషల్ గా నేను కొంతమందికి నీట్గా ఆకట్టుకుంటేటట్టు అంటే అర్థమయ్యేటట్టు రియల్ టెస్టిమోనియల్స్ అసలు ఒక డిఫరెంట్ దీంట్లో ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కొద్దిగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ వాళ్ళకి ప్రోత్సాహకరంగా నేను రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈరోజు నాకు రియల్ గా చాలా చాలా బాగా అంటే ఆకట్టుకున్నాడు అండి శివమ్మ అల్లా గారండి. శివమ్మ అల్లా గారు ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అనుకుంటాను మేడం గారు. అసలు ఆమె చెప్పేటప్పుడు ఎంత ఎగ్జైటింగ్ అండి. అసలు వాళ్ళ ఆయనకి వచ్చిన ప్రాబ్లమ్స్ నిజంగా ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంటి పర్సన్కి వస్తే ఎంత సఫర్ అవుతారనేది అందరికీ తెలుసు అండి. అలాంటివి విత్ ఇన్ షార్ట్ టైంలో షుగర్, ఆయనకు వచ్చిన షుగర్ ఆల్మోస్ట్ ఆల్ మంచి కంట్రోలింగ్ స్టేజ్ లో రావడం ఏంటి, దట్ క్రియాటిన్ లెవెల్ తగ్గడం ఏంటి, సో అన్ని కూడా చాలా చాలా అద్భుతంగా షేర్ చేసుకున్నారు మేడం. మీరు చాలా హ్యాపీ అండి. హ్యాపీ అంటే ఎందుకంటే ఎంతో మందికి మీరు ఒక కనువిప్పు కలిగించడానికి, అంటే దీనికన్నా ధైర్యం కలిగించడానికి, కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మీరు మాట్లాడారు. చాలా ఎక్స్ట్రానర్ అండి. సో శివం అల్లా గారు ఎవరైతే వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళ నుంచి వాళ్ళ అడ్రస్ తీసుకోండి, లీడర్స్ మనకు పంపించండి. సో వాళ్ళకి కూడా ఒక ప్రొడక్ట్ మనం రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే నాగార్జున రెడ్డి గారండి, ఆయన మాట్లాడినప్పుడు నాకు గుండె అసలు అంటే కదిలిచ్చేసిందండి. అసలు ఉద్దానంలో కిడ్నీ బాధిత మనం వింటూనే ఉన్నాం ఇదన్నీ కూడా. మన పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళారు మాట్లాడడానికి. సో అలాంటిది అక్కడ ఎంతో మందికి ఒక రిలీఫ్ అనేది, ఒక నమ్మకం అనేది, అంటే ఒక ప్రొడక్ట్ అనేది ఒకటి మనకు వచ్చింది. సో మన జీవితాల్లో ఇది ఖచ్చితంగా మనకి ఏదైతే సమస్య ఉందో దాన్ని దూరం చేస్తుందనే ఒక కాన్ఫిడెన్స్ ని ఇచ్చారండి. రియల్ గా నాగార్జున రెడ్డి గారు వెరీ హ్యాపీ అండి. మీరు ఆల్రెడీ విన్నారు అగైన్, ఎందుకంటే ఈరోజు మనకు కిడ్నీ బాధితుల్లో ఎంత రిలీఫ్ ఇస్తుందని మీరు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాబట్టి సో మీరు అగైన్ రివార్డ్ విన్నర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ అండి అప్పూర్ నరసయ్య గారు అండి. నరసయ్య గారు ఇంతకు కూడా మాట్లాడారు, కానీ వాళ్ళు మేడం గారికి వచ్చిన షుగర్ మీద మాట్లాడారు, కానీ ఈరోజు ఆయన కొత్తగా చెప్పారు అసలు ఈ ప్రాబ్లంకి ఈ ప్రొడక్ట్ మన ప్రొడక్ట్ ఇలా పనిచేస్తుంది అనేది నాకు నిన్ననే తెలిసిందండి. నిన్న నేను హైదరాబాద్లో నేను కలిసినప్పుడు ఒక వండర్ఫుల్ పర్సన్ నాతో వచ్చి షేర్ చేసుకోవడం జరిగిందండి, రాజు గారు అని. ఆయన చెప్పారండి, ఏం చెప్పారంటే సార్ గమనించి, నేను చూశాను కూడా, ప్రత్యక్షంగా నాకు చూపించారు, అందుకే నేను చెప్తున్నా సార్. నా హెయిర్ ఫుల్ వైట్ హెయిర్ అండి, ఆయనకి మొత్తం కంప్లీట్ వైట్ హెయిర్, ఏజ్డ్, కానీ ఆయన హెయిర్ గ్రోత్ అవుతూ కొత్తగా ఏదైతే వస్తుందో హెయిర్ అది బ్లాక్ హెయిర్ వస్తుందండి. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. నేను చెప్పాను రాజు గారికి, సార్ మాట్లాడానంటే సార్ ఇంకొద్దిగా గ్రోత్ కానీ సార్ ఇంకా కొద్దిగా నాకు మొత్తం ఆ హెయిర్ వైట్ హెయిర్ నుంచి బ్లాక్ హెయిర్ నేను టర్న్ అయితే ఖచ్చితంగా చాలా బాగా మాట్లాడతాను సార్ అని చెప్పారు. సేమ్ ఇక్కడ చూడండి సిమిలారిటీగా అప్పూర్ నరసయ్య గారికి కూడా హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలే, అసలు నేను ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. మనకున్న హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది, సో దాంట్లో ఆ హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది అనేది ఎంత అద్భుతం అండి అసలు. సో దట్ ఈస్ రియలీ గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ప్యూర్షల్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్, రియలీ ఫెంటాస్టిక్. సో అప్పూర్ నరసయ్య గారు అగైన్ రివార్డ్ విన్నర్. సో థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. అలాగే ఇంకొక అద్భుతమైన వ్యక్తి అండి, ఈజ్ ఫ్రమ్ కర్ణాటక, మిస్టర్ డాక్టర్ విశ్వనాథ్ గారు. ఈయన ఇచ్చే టెస్టిమోనియల్స్ ఆషామాష టెస్టిమోనియల్స్ అయితే కాదండి.
ఎవరికి కూడా అసలు ఇలాంటివి ప్రతిరోజు చూడండి, మీరు ప్రతి వీక్ ఆయన వచ్చి ఎంత ఇంట్రెస్ట్ గా ఆయనకు వచ్చిన రిజల్ట్, ఆ వీక్ లో ఆయన పేషెంట్స్ కి ఇచ్చిన రిజల్ట్స్ ని నోట్ చేసుకొచ్చి మనతో షేర్ చేసుకుంటున్నారండి. జిఆర్డి మీద ఈరోజు ఇచ్చారు. నిజంగా చాలా అద్భుతం అండి. అసలు ఇలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్యకి పరిష్కారం దొరికింది అని ఒక కాన్ఫిడెన్స్ మీరు ఇచ్చారు సార్. సో డాక్టర్ విశ్వనాథ్ గారు, సో మీ ఆర్ ఆల్సో రివార్డ్ విన్నర్. సో థ్యాంక్ యూ సార్. ఇలాగా మీరు ఎన్నో ఇవ్వాలండి, అలాగే ఎన్నో ఇవ్వాలి మీరు. సో అలాగే ఫైనల్ గా ఇంకొక గుడ్ టెస్టిమోనియల్ అండి ఇది. యాక్చువల్ గా సత్య శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. అది చిన్నగా సింపుల్ గా చెప్పినా కూడా అంటే ఫ్రోజన్ షోల్డర్ అండి. ఒకప్పుడు ఒక 3-4 years బ్యాక్ నేను కూడా ఫ్రోజన్ షోల్డర్ తో 6 నెలల దాకా నేను చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్. అది తెలుస్తుందండి ఆ పెయిన్, ఆ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటి అనేది. అలాంటిది ఆయనకి చాలా విత్ ఇన్ షార్ట్ టైంలో మన క్యూర్సెల్ ప్రొడక్ట్ ద్వారా ఫ్రోజన్ షోల్డర్ అనే ప్రాబ్లమ్ ను క్లియర్ అయింది సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే ఈరోజు చాలా మంది మన షరీఫ్ గారు కానీ ఆయన చూస్తే అసలు ఆ ఏజ్ లో ఆయన ఎంత బాగా షేర్ చేసుకున్నారండి. ఓకేనా, వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. సో వీళ్ళందరూ కూడా సత్య శ్రీనివాస్ గారు కూడా నేను రివార్డ్ ఇస్తున్నా. జస్ట్ నా నుంచి అభినందనలు ఏంటంటే షరీఫ్ గారికి, అలాగే జస్ట్ 3 days 4 days లో మన రవీందర్ గారు అనుకుంటాను. జస్ట్ చూడండి, ఆయన అసలు వీడియో ఆన్ చేసి చూపించారు. 58 years అయినా జస్ట్ 1 day లో నేను మంచి నా అచీవ్మెంట్ నేను చేశాను, 10 kg చేశాను. 4th day లో గుర్రం మాదిరి తిరుగుతానని అన్నారు. ఆయన 40 days వాడితే గుర్రం కాదండి, సింహం మాదిరి రంకులు లేస్తారండి ఆయన. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలాగ అందరూ షేర్ చేసుకున్నారు మంచి టెస్టిమోనియల్స్. అలాగే నందులాల్ గారు టీత్ ప్రాబ్లం గురించి చెప్పారు. వండర్ఫుల్ అండి. సో ఇలాగా చెప్పిన అందరికి కూడా చాలా హ్యాపీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరు కూడా హ్యాపీ. సో మరిన్ని టెస్టిమోనియల్స్ తోటి మీరు ఇంకా మంచి రిజల్ట్ తోటి అందరికీ మంచి రిజల్ట్స్ మీరు ఇవ్వాలి, ఈ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయాలి. సో దాని ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఏంటి వస్తుంది అనేది రేపు సెషన్ లో మనం మాట్లాడుకుందాం. సో ఎక్సలెంట్ గా దీని గురించి ప్రెజెంటేషన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై క్యూర్సెల్ అండి. సర్వే జన సుఖినో భవంతు విత్ క్యూర్సెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes sir, thank you sir. Day by day we are growing అండి. Day by day we are growing with good health and wealth and happiness. Thank you.